శివుడు స్వయంగా చెప్తున్నాడు. దేవతలందరూ వెళ్ళి శివుడిని అడిగారట. శివపురాణంలో వాక్యం ఇది. స్వామి నిన్ను ఆరాధించాలంటారు నిజమే, నిన్ను సులభంగా ఆరాధించాలంటే ఎలా ఆరాధించాలి ఇది అడిగారు. అవునా చూడండి అన్నాడు. ఒక్కసారి కైలాసం శివుడు ఎవరు కనబడలే, సూర్యమండలం కనబడింది. ఆ సూర్యమండలం మధ్యలో ఆయన కనబడ్డాడండి అమ్మవారితో. ఇలా సూర్యమండలంలో ఉన్నవరి ధ్యానిస్తారో వాళ్ళని నేను అనుగ్రహిస్తానని చెప్పాడు ఇక్కడ. ఇదే మాట పద్మపురాణం శివగీతలో చెప్తాడు. ఎవడైతే సూర్యమండలంలో నన్ను ధ్యానిస్తాడో వాడు చివరికి నాలోనే ఐక్యమవుతాడు అన్నాడు. ఇది కూడా సౌకర్యమే. ఎంత బాగుంది. రోగాలు పోగొడతాడని ఈ శ్లోకంలో చెప్తున్నారు. కానీ రోగాలు పోగొట్టాలంటే సూర్యమండలంలో శివుడిని ఆరాధించండి. దానికి ఒక మంత్రం చెప్తున్నాను అన్నాడండి. ధ్యాన శ్లోకం, రుద్రానికి ధ్యాన శ్లోకమే ఇక్కడ చెప్పుకోవచ్చు. మండలాంతరగతం హిరణ్మయం భ్రాజమాన వపుషం శుచిస్మితం చండధీదితి మఖండిత జ్యుతిం చింతయేన్ ముని సహస్రసేవితం.